హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడడం అయితే జరిగింది. సినిమా అయితే నాకైతే సూపర్ ఉంది సినిమా. ఎందుకంటే హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక ఆయన నటన కానీ అది మనం చెప్పనవసరం లేదు. వన్ మ్యాన్ షో తీస్తారు. పాటలు కూడా బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి. హరీష్ శంకర్ గారు కూడా ఈ సినిమాలో ఆయన మార్కు డైలాగులు ఎలాగో ఉంటాయి కదా, పాత మిరపకాయకి ఇవన్నిటి కాడ నుంచి ఆయన డైలాగులు డెలివరీ ఆయన ఇచ్చే అంటే అవి ఎలా ఉంటాయంటే లాగిపెట్టి కొట్టినట్టు సింపుల్గా మనకి వినటానికి సింపుల్గా అనిపిస్తాయి, కానీ అది డెప్త్లోకి వెళ్తే పట్మని కొట్టినట్టు అనిపిస్తుంది కదా డైలాగు. అలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. 4-5 డైలాగ్స్ అలాంటివి ఉన్నాయి. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. కొంచెం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు తమన్ గారితో కొట్టించారు, బాగానే ఉంది. కానీ దేవశ్రీ ప్రసాద్ గారిని వాడుకొని ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగుండేది. కాదొస్తే వాళ్ళు చెప్పారు, కానీ నాకు ఎంత ఇదైనా ఇప్పుడు ఆయన ఎంత సినిమా అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఆయన్నే వాడుకొని సాంగ్స్ కూడా ఇప్పుడు ఆయన గబ్బర్ సింగ్ సాంగ్స్ కానీ ఇవి కానీ అలా సాంగ్స్ ఎలా ఏ రేంజ్లో ఉంటాయో ఆ రేంజ్ మ్యాచ్ చేస్తే బాగుంటుంది. అదిను ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగో డిప్యూటీ సీఎం, ఆయన మనం ఏం అనలేము. కావాల్సి వస్తే ఇంకొంచెం డేట్స్ టైము డైరెక్టర్కి ఇచ్చి కొంచెం ఈ అదే అంటే అది ఎలా చెప్పాలంటే కొన్ని డైలాగ్స్ వాటి దగ్గర ఈ దేశం వీటి గురించి ఇప్పుడు కథతో నడుస్తూ ఉంటే మనం చూడాలనిపిస్తుంది, కానీ దాన్ని ప్రత్యేకంగా ఏదో ఇప్పుడు పట్టని చోట త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, చార్మినార్ సందుల్లో ఒక BMW కారు లేకపోతే రాల్స్ రాయ్స్ కారుని తీసుకెళ్తే మనం ఎలా తీసుకెళ్ళలేము, అలాగా ఆ మనం దూర్చడానికి ట్రై చేసినట్టు అలా అంత ఇబ్బందిగా పెట్టకుండా అలాంటి వాటిని దాన్ని అసలు వదిలేసేసి కమర్షియల్ ఈ యాంగిల్లో తీసుకెళ్ళిపోతే ఇంకా అదిరిపోయేది. సినిమా అయితే బాగుంది భయ్య, దానికి ఇది లేదు. కాల్ వస్తే కొన్ని కొంచెం డౌన్ అయింది అలా మాట్లాడుకునే సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా అంటే ఇది. భయ్య నువ్వేమన్నా సినిమా తీసావా, సినిమా గురించి నీకేం తెలుసు అది ఇది అంటే నేనైతే తీయలేదు భయ్య. సినిమా కాదు కదా, ఇప్పుడు నేను కనీసం యూట్యూబ్లో వీడియో కూడా తీయడానికి అసలు నా ఫేసు రివీలే చేయలేదు. కావాల్సి వస్తే మనం సినిమా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చూస్తాం కదా, సినిమా నాకు ఇలా ఉండాలి చూసేటప్పుడు మనకు ఫీలింగ్ వస్తుంది కదా, ఇలా ఉంటే ఇది అని చెప్పి. సినిమానికి అది ఇప్పుడు మనం ఏదైనా చూసినా, ఇప్పుడు నేను రివ్యూలే చెప్తున్నాను, ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని, బిగ్ బాస్ ఇవి మరి అవి చూస్తేనే జడ్జి చేయొచ్చు కదా. అంత మాత్రాన ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావా ఏంటి భయ్యా అంత ఇది చెప్తున్నావు వాళ్ళ ఇది అనేది అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. సినిమా అయితే నేను తీయలేదు, చూడలేదు. కావాల్సి వస్తే నా అభిప్రాయం మటుకు మీతో షేర్ చేసుకుంటున్నా. నాకైతే ఇలా అనిపించింది అనమాట. అంతవరకు అయితే నేను చెప్పగలను. ఓకేనా. సినిమా అయితే రేటింగ్లు కూడా నేను ఇవ్వను, ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ సినిమానే. ఎక్కడ సభ్యకరమైనవి అలాంటివి ఏమీ లేవు. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మటుకు అంటే పండక్కి ఒక విందు భోజనం ఫుల్ మీల్స్ ఆయన అందించినట్టే హరీష్ శంకర్ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ సంస్థకు తగ్గట్టు వాళ్ళైతే ఖర్చు చేశారు.
కాల్స్ వస్తే ఏంటంటే సినిమా ఆ లెవెల్లో వాళ్ళు ప్రమోట్ అంత చేసుకోలేదేమో అనిపించింది. అంటే హరిశంకర్ గారు వీళ్ళే కనబడ్డారు ఫుల్ లెవెల్లో, ఫుల్ లెంత్ వీటిల్లో. ఎందుకో కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమానే కాదు, పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా కానీ ఏంటో మరి సినిమాల మీద మహేష్ బాబు గారి డైలాగ్ సినిమాల ప్రభావం అనుకుంటున్నారు, కానీ సినిమాల ప్రభావం ఏమైనా ఇదవుతుందా అనేది అనిపించింది. మ్యాక్సిమం కొన్ని సినిమాలకి మనం గమనిస్తే అలాగే, అంటే సైలెంట్గా రిలీజ్ డేటు వచ్చేస్తున్నాయి, ఆ టయానికి చూసుకొని వెళ్తున్నారు, అలా అయిపోయింది సిచ్యువేషను. అది అయితే సరే, అవన్నీ సెకండ్, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒక వీడియో మాట్లాడుకుందాము దాని మీద. కానీ ప్రస్తుతానికి అయితే ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఇది